పరాభవం, భయంకరాని పరాభవం. నవఖండ భూమండలాధిప మగుడ తట ఘటిత మణిభ్రుడి నిరంతర నీరాజ నిజపాద పంకేరుడనై సింధూరాచతుష్టయ పరమేశిత వసుందరాభార దూర్వహుడనై పరరాజ మన సంహరణ భీకర భుజబల సమర్థుడనై అభిమాన ధురండనై దుర్నిరీక్షుడనై 14 భువనమ్మలు ఒక్కపెట్టు ఎత్తి వచ్చిన ఒక్కటింపంచాలని ప్రచండ ప్రతాప ప్రభావాసుడు మూర్ఖుడు సహోదరుల అగ్రజిందనై చంద్ర పరాక్రమ మహోత్సవమై నిరంత విశ్రాంతితమై మానవీయమై అభిమానమై బంధీకృతమై నిష్కలంకమై జగన్ముల పేర నిజంగా సుక్షత్రియ వంశములు జయించి అనేక అక్షోహిణీ చే సమూహములకు అధినాథులకు నాకు అవమానమా? ఆ బంధకి ఎందుక పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగ వర్ణించుదయా? లేక నా పరిభవములకు తలయొక్కి జీవించుదయా? మహా గజేంద్రంబు మార్గంపున చడుచున్న కుక్కలు ఎన్నో మొరుగుదలేదు. పాండవ దుర్మత విభంజన విభాగము పరమకర్తవ్యం. పాండు భూపాల కులోద్మూలము అంతరాచరణీయము. పాండు భూపాల కులోద్మూలము అంతరాచరణీయము. అంతరాచరణీయము. డాక్టర్ వి సుబ్బరాజు గారు ఎంఏ పిహెచ్డి, వారిని కొద్దిసేపు ప్రసంగించి మరి సత్కారం పడుతుంది. ఎందుకంటే కార్యక్రమం 12 కల్లా ముగించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా దయచేసి అందరూ కూడా మరి క్లుప్తంగా 12 గంటలు అయింది. దయచేసి అందరూ క్లుప్తంగా మీరు మరి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. షిరిడి సాయి సేవా సంస్థ పెంగోలు శివరాత్రి పర్వదినం సందర్భంగా కవులు, కళాకారులు, రచయితలు వారందరినీ సన్మానించుకోవటం అనేటువంటి ఒక ఆలోచన. ఇది సమైక్య భావానికి సంబంధించిన ఆలోచన. ఒక జాతి యొక్క ఉనికి ఎలా తెలుస్తుంది అంటే ఆ జాతిలో ఉన్నటువంటి కళలు, రచన, భాష, ఆ జాతి అనుసరిస్తున్న సంప్రదాయం ఆ జాతి యొక్క ఉనికిని బయట పెడుతుంది. నేను ఫలానా జాతి వాణ్ణి అని ఏం చెప్తుంది అంటే అతని వేషం, అతని భాష చెప్తుంది. దానితో పాటుగా అతను ఉన్నటువంటి జాతిలో ఎటువంటి కళలు అభివృద్ధి చెందుతున్నాయి, వాటిని బట్టి ఆ జాతి యొక్క గొప్పతనాన్ని అంచనా వేయచ్చు. పెనుగొలను పేరుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప మహా వ్యక్తి పెంగొల్లో మా రామచంద్రరావు అన్నయ్య, కీర్తిశేషులు పెంగొల్లు దక్షిణ రామచంద్రరావు సోదరు అన్నయ్య. మేము ఈనాడు 10 చోట్ల నాటకాలు వేస్తున్నాము, కళాకారులుగా గుర్తింపబడుతున్నాము అంటే రామచంద్రరావు అన్నయ్య మమ్మల్ని చెయ్యి బట్టి నడిపించినటువంటి పద్ధతే ఈరోజు మేము వేదిక ఎక్కగలగటానికి. అన్నయ్యకి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అన్నయ్యకి నేను నమస్కారాలు చేస్తున్నా. అన్నయ్య ఆత్మకు నేను నమస్కారాలు చేస్తున్నా. ఒక మనిషి ఆ ప్రాంత ఉనికిని చాడతాడు. అదే నేను ఇందాక చెప్పింది. పెనుగొలను ఇతర ప్రాంతంలో పెనుగొల నుంచి ఇందాక సార్ చెప్పినట్టు రమణారావు గారు ఒకళ్ళు శాస్త్రవేత్తగా ఉన్నారు. ఇతర సామాన్య జనానికి రామచంద్రరావు గారి వల్ల పెంగొల్లుకి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. దేశమంతా పెంగొల్లు గురించి అన్నయ్యని 2 పేర్లతో పిలుస్తారు. బత్తిన రామచంద్రరావు సోదరుని పిలిచేవాడు కాదు, పెంగొల్లు రామచంద్రరావు అనేవాడు. అంతకు ముందు సురభి రామచంద్రరావు అని పిలిచేవాడు. ఆయన సురభిలో పనిచేశాడు కాబట్టి. ఇక్కడ అన్నయ్య నాటకాలు ఈ ప్రాంతంలో వేసింది తక్కువ.
ఇతర ప్రాంతాల్లో పెంగోళ్ళు పేరు మీద దేశమంతా నాటకాలు ప్రదర్శింపజేశారు. ఇప్పుడే నేను మిత్రులతో అంటూ వచ్చా, ఒక ప్రాంతంలో కొంతమంది పెద్దలు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక పండక్కి పూజలు చేసుకున్నట్లుగానే కళాకారులు కూడా, కవులను కూడా, రచయితల్ని కూడా, ఆ సంస్కృతిని కూడా పూజించుకుంటున్నారు అనేటువంటి భావనని నేను మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది ఒక పూజే. ఎందుకంటే శివ పూజ చేస్తూ కళాకారుడికి పూజ చేస్తున్నారంటే శివ పూజే. కళాకారుడు శివరూపమే కాబట్టి సాత్వికం శివం అని చెప్తాడు లాస్ట్లో. ఆంగికం భూనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. శివం ఏమిటి అంటే మనిషిలో ఉండేటువంటి సాత్విక గుణాలు = శివం. నటులకు ఆపాదిస్తే రోమాంచనం కలగటం, కంటి వెంట నీరు రావటం, చెమటలు పట్టడం, ప్రకంపనాలు కలగటం, ఇవన్నీ సాత్విక గుణ లక్షణాలు. నటుడు ఇవన్నీ చేస్తాడు కాబట్టి నటుడు శివుడితో సమానం. మనిషిలో ఉండేటువంటి తక్కిన నిద్ర, ఆహారం, ఆకలి, తక్కినటువంటి కోరికలన్నీ కూడా శివ సంబంధమైనవి అని ఆధ్యాత్మికం చెప్తుంది. కాబట్టి సాధారణమైనటువంటి మనిషి శివుడే, అత్యద్భుతమైనటువంటి ప్రయోగ నాటక లక్షణాలను చూపించేటువంటి కళాకారుడు కూడా శివుడే. సరస్వతీదేవి అమ్మవారు విద్యను ప్రసాదించవలసి వస్తే సరస్వతి రూపంలో ప్రసాదిస్తుంది. శివుడు విద్యను ప్రసాదించవలసి వస్తే దక్షిణామూర్తి రూపంలో ప్రసాదిస్తారు అని పెద్దల ద్వారా విన్నాను. దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సాహిత్య సాంస్కృతిక రంగానికి ఈనాడు మీరు మమ్మల్ని పిలిచి, ఎక్కడెక్కడున్నారో రాజుగారి ద్వారా పిలిచి మమ్మల్ని సత్కరించడానికి మీరు పూనుకున్నందుకు నేను మీ అభిరుచికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా మంది ఏదో నాకేం తెలియదండి, నాకు సన్మానిస్తున్నారు, తెలియని వాడిని సన్మానించడం అసలు ఏదైనా ప్రతిభ ఉన్న వాడిని సన్మానించాలి, అది తెలియని వాడిని సన్మానించడం ఎందుకు? అన్నమాచార్య గారు అద్భుతమైన మాట చెప్తాడు. పుట్టుభోగులము మేము, నట్టనడని దొరలు మాకీయవలెన. పుట్టుభోగులం మేము. స్వామి వెంకటేశ్వరుడి దయతో సంపద కలిగినటువంటి వాళ్ళం, అది సాహిత్య సంపద. కాబట్టి పుట్టుభోగులము మేము, ఈ నట్టనడని దొరలు రాజులు మాటేమిస్తారు, ఇది కవికి ఉండేటువంటి ఆత్మవిశ్వాసం. తిరుపతి వెంకట కవులు కూడా, నిన్న తిరుపతి వెంకట కవులు కూడా దోసమటం చెరింగి తుందుడు గొప్పగా పెంచినార మీ మీసములను 2 భాషలకు మేమే స్వాముల మనసు, మమ్ము గెలిచి తిరిగేని మా మీసమును తీసి మీ పద సమీపముల పెట్టిదము అన్నాడు. ఇది ఆత్మవిశ్వాసం. కళాకారుడికి కవికి ఉండవలసిన ఆత్మవిశ్వాసం. మాదేముందండి, ఏదో మీరు చేయబట్టండి, మాదేముంది ఏంటి? జీవితం మొత్తం దానికోసం ధారపోసినప్పుడు నీదిగా ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? రంగారావు అన్నయ్య గారు ఏం చేశాడు, సారు వెంకన్న గారు ఏం చేశాడు, రామచంద్రరావు అనే జీవితాన్ని ఏం చేశాడు, మా జగన్మోహన్ రావు గారు అక్కడ కూర్చున్నారు, ఆయన ఖమ్మంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్. లక్షల రూపాయలు చుట్టూ వేల మంది జనంతో సతమతమవుతూ ఉండే మనిషి ఆయన ఒక ఉద్యమం లాగా కళారంగం కోసం నానా తిప్పలు పడుతూ ఖమ్మంలో కళారంగాన్ని బతికించడానికి ఆయన ఉద్యమంగా ముందుకొచ్చాడు. ఆయన కంటే అర్హుడెవడు? నాగేశ్వరరావు గారు, మాధవరపు నాగేశ్వరరావు గారు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంకొక పక్క సామాజిక సేవ చేస్తూ తను మధ్యలో ఎన్ని చెయ్యగలడో అన్ని చేసేటువంటి వ్యక్తి మాధవరపు నాగేశ్వరరావు గారు. ఆయన అనుమానమే లేదు. ఈరోజు ఆయన సన్మానించుకోవడం, ఈ సన్మానానికి ఒక అర్హత. నాకు తెలుసు ఆ సంగతి. ఇది కదా జనం మధ్య, యువతరం మధ్య, రాబోయే తరాల మధ్య, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం మధ్య కళ యొక్క, సాహిత్యం యొక్క వాసనలు గుబాళించాల్సిందే. లేకపోతే ఆ సమాజం నైతికంగా దిగజారిపోతుంది. దెబ్బలు పడతాయిరో, నీకు దెబ్బలు పడతాయిరో, 6:00-ఒకసారి 7:00-ఒకసారి అని చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటే సిగ్గులో తల వంచుకోవాలి తల్లిదండ్రులు. ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ మూమెంట్లు ఎలా ఉంటాయి, ఎంత జుగుప్సాకరంగా ఉంటాయి, పెద్దలే చూడలేనివి. పిల్లలు అట్లా అలవాటు చేసేటువంటి సినిమా డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. కానీ ఏ వ్యాపారము చేయకుండా సినిమా చిన్నదాన్ని పెద్దని చూపిస్తే
టీవీ పెద్దదాన్ని చిన్నది చూపిస్తుంది, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించేది కళ, నాటకం మాత్రం. ఇది ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నాటకం వేస్తే మీరు మా కళ్ళ ముందు కూర్చొని నాటకం చూస్తారు, ఇక్కడ ఏం మాయా మర్మాలు లేవు. అటువంటి కళను గుర్తించినటువంటి సంస్కారం ఉంటుందే, అది జాతి పతాకం. ఆ సంస్కారం అది రెపరెపలాడుతుంది, దాన్ని కాపాడుకోవాలి. సారు సిరికొండ నరసింహరాజు గారు జగ్గేపేట నుంచి వచ్చారు. ఒక పుస్తకం రాయటం, కొన్ని అక్షరాలను ప్రతిపాదించటం, కొన్ని భావాలను చెప్పటం, వాటిని ఒక పుస్తకం రూపంలోకి తీసుకురావటం ఇదేమి సహజమైనటువంటి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. మరి ఈ రోజు ఇంత కార్యక్రమం, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కళాకారులు గౌరవించుకోవాలి అనే గొప్ప మనస్సు, దీన్ని రాజకీయాలకో వాడుకోవట్ల వాడు. ఎక్కడెక్కడో మారుమూలలో మా కృష్ణ చిన్న బ్యాండు కళాకారుడు పిలిపించారు, ఆ కళని గుర్తించి పిలిపించారు. ఈ సంస్కారం ఉండటం అనేది గొప్ప విషయం. సమాజంలో ఇది కనుకపోతే సమాజం మృత సమాజం అవుతుంది, అమృత సమాజం కాదు, అది మృత సమాజం అయిపోతుంది. నైతికత కాపాడేటువంటిది భాష, సాహిత్యము, కళలు, ఇవి మాత్రమే నైతికతని కాపాడతాయి సమాజంలో. సమాజంలో పోలీస్ స్టేషన్ యొక్క అవసరం లేకుండా చేసేది కూడా కళ మాత్రమే. కళే సమాజంలో పోలీస్ స్టేషన్ అవసరం లేకుండా చేస్తుంది. మమ్మల్ని ఒక మర్డర్ చేయమనండి, ఒక దొంగతనం చేయమండి, మేము చెయ్యం. మేము మా రక్తంలో ఉండదు. ఇక మేము ఈ రంగంలోకి రాకపోతే అధర్మంగా ఆలోచించేవాళ్ళమేమో. దీంట్లో లేని వాళ్ళందరూ ధర్మంగా ఆలోచిస్తారని కాదు, కానీ దీంట్లో ఉండేవాడు మాత్రం అధర్మంగా ఆలోచించాడు, దాంట్లో అనుమానం లేదు. అందుకోసం సాహిత్య సాంస్కృతిక రంగాలకు ప్రోత్సహించడానికి మా మిత్రులు, మా సీనియర్ శర్మ గారు యూనివర్సిటీలో మాకు సీనియర్ ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానం అందుకునే ముందుగా నేను ఒక 2 డైలాగులు, నేను రంగస్థల కళాకారుణ్ణి, రామచంద్రరావు అన్నయ్య పెంచి పోషించిన ఈరోజు గుబాడిస్తున్నటువంటి నేను గులాబీని, రామచంద్రరావు అన్నయ్యకు ఎంతో రుణపడి ఉన్నాను. ఈ సందర్భంగా పెంగోళ్ళు మట్టి వాసన రామచంద్రరావు అన్నయ్య. దుర్యోధనుడు రాజసూయ యజ్ఞానికి పిలిచారు, వచ్చాడు. ఆ రాజసూయ యజ్ఞంలో అద్భుతమైనటువంటి ఒక మయసభను నిర్మించారు. మయుడు అనేటువంటి దేవశిల్పి కట్టినటువంటి మయసభ, దాన్ని విడిదిగా ఇచ్చారు దుర్యోధనుడు. అది అద్భుతంగా ఉంది మయసభ. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు కనపడుతుంది మయసభ. ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు. అవునా, ఈ మయసభ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యముని అధక్కరించుచు కురు సార్వభౌములనైన నా మానసములు సైతము ఆకర్షించు. సభాభవనముల ఉద్యానమా, ఎంత రమణీయము గనుక. వివిధ ఫల భరానత శాఖా శిఖా తరువర విరాజితం, రాజిత తరుస్కంద దివ్య సురభిల సమాశ్రిత పుష్ప వల్లీమతల్లికా సంభాసురం, భాసుర పుష్ప గుచ్చశ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర మధుర కోమల ఝంకార నినాద మేదురంబు, మేదుర మధుకర ఘన 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 ఘనాఘన కంఠాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు, రమణీయ కలాప కలాపాలాప మంజుత శోభితంబు. ఆహా ఆహా, ఈ మయసభావనం, మయసభ అత్యద్భుతం అని వెళ్ళాడు. వెళుతుంటే అక్కడ ద్వారం ఉంది అనుకుని వెళ్ళాడు, ద్వారం లేదు అనుకుని వెళ్ళాడు, ఉంది. ద్వారం గట్టిగా కొట్టుకుని ఎవరో నవ్వారు. నవ్వింది పాంచాలి అనుకున్నాడు. అప్పటికే పాంచాలి మీద ద్వేషం ఉంది, ఇతనికి పాండవుల మీద ద్వేషం ఉంది. ఆ అవమానంతో లోపలికి పెట్టాడు. పరాభవం, భయం పరాని పరాభవం. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిభ్రుడి నిరంతర నీరాజ నిజపాద పంకేరుడనై సింధూరాచతుష్ఠయ పరివేష్టిత వసుందరాభార దూర్వహుడనై పరరాజ మనసంహరణ భీకర భయబల సమర్థుడనై అభిమాన ధరుండనై దుర్నిరీక్షుడనై 14 భువనములు ఒక్కపెట్టు ఎత్తి వచ్చిన ఒక్కటింపంచాలని ప్రచండ ప్రతాప ప్రభావ వాసుడు నూర్పుడు సహోదర అగ్రజినై చంద్ర పరాక్రమ మహోత్సవమై నిరంత విశ్రాంతి వివేకసితమై మానవీయమై అభిమానవల్లరి బంధీకుడనై నిష్కలంకమై జగన్ముల పేర నిజంగా సుక్షత్రియ వంశములు గ్రహించి అనేక అక్షోహిణీ చే సమూహములకు అధినాథుడకు నాకు అవమానమా.
కాలంలో ప్రాణ పరిత్యాగం వరించుటయా లేక నా పరిభవములకు తలయొక్కి జీవించుటయా మహా గజేంద్రంబు మార్గంపున చరుచున్న కుక్కలు ఎన్నో మొరుగుదలేదు. పాండవ దుర్మత విభంజన విభాగము ప్రథమకర్తవ్యం. పాండు భూపాల కులోన్మూలము అంతరాచరణీయము. పాండు భూపాల కులోన్మూలము అంతరాచరణీయము. ఇది మొక్కపాటి వెంకటరత్నం గారు రచించినటువంటి ద్రౌపది మాన సంరక్షణ నాటకంలో దుర్యోధనుడి మయసభ. ఒక పెద్ద సంగీత సభ జరుగుతుంది. ఆ సంగీతానికి రసజ్ఞుడైనటువంటి రాజు, ఆ రాజు అద్భుతంగా సంగీతం పాడుతున్నారు, నేను విని ఆనందిస్తున్నాను, ఈ ఆనందాన్ని నా ప్రజలకు కూడా అందించాలి అని ప్రజల్ని పిలిచాడు. వాళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళ సభలకు వచ్చారంటే 4-5 వచ్చారు. అసలు ఇలా కాదు అని అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. రోజు పంచభక్ష్య పరమాణంతో తాను ఏం తింటాడో అవే ఏర్పాటు చేశాడు. కొందరుగా జనం వచ్చేస్తున్నారు. రోజు సంగీత సభకి భోజనాలు ఏర్పాటు చేశారు కదా, విపరీతంగా వచ్చేస్తున్నారు. సంవత్సరాల కొద్దీ జరుగుతుంది ఆ సంగీత సభ. రోజు వస్తున్నారు, తింటున్నారు, వింటున్నారు, పోతున్నారు. మంత్రి గారికి, సార్ రాజు గారికి ధనాగారంలో డబ్బులంతా అయిపోతున్నాయి, బొక్కసంలో డబ్బులు అయిపోతున్నాయి, రాజుగారికి ఏం అర్థం కావట్లేదు అని రాజుగారితో చెప్పాడు. ఏంటి సార్ అంటే ఏం కానీ అన్నాడు. కాదయ్యా ఇట్లా జరుగుతుంది, డబ్బులన్నీ అయిపోతున్నాయి, రేపు రాజ్యంలో డబ్బులే ఉండవంటే మరి ఏం చేద్దాం అన్నాడు. మీరేం మాడకపోతే నేను ఒక ప్లాన్ చెప్తాను, సరే కానీ అన్నాడు. రేపటి నుంచి ఎవడైనా సంగీతం వింటూ తలలు గనక ఆడిచ్చారో వాళ్ళ తలలు తీసేస్తాం అని ప్రకటించారు. ఎవరు రాదు తెల్లారించి. అయితే 4 వచ్చి అలాంటి వాడు, అదే తలలు తీసేస్తామన్నారు, మీరు తలలు ఊపుతున్నారు, తలలు తీసేస్తాం మీది అంటే, తలలు తీసినా పర్వాలేదండి, సంగీతం వింటామండి అన్నారు. అది కళకున్నటువంటి మాధుర్యం. అది కళ అంటే, కళ ఎప్పుడైనా మొదట అనుకరణతో ప్రారంభమవుతుంది, తర్వాత సృజన ఉంటుంది, దాంట్లో క్రియేటివిటీ వస్తుంది. మొదట అనుకరణే, ఘంటసాలలాగా అనుకరిస్తారు, తర్వాత ఘంటసాల ఆ మాధుర్యాన్ని తీసుకుని తన గొంతులో ఉన్న మాధుర్యంతో మళ్ళీ లోకంలో కొత్త సృష్టి చేస్తాడు. వాడు కళాకారుడు. అసలు ప్రకృతే పెద్ద కళ. కళ నిలయం ప్రకృతి. మనం బొమ్మ వేసామంటే ప్రకృతికి జిరాక్స్ వేస్తున్నాం. మనం కవిత్వం రాసామంటే ప్రకృతి అసలు మనం రాసింది జిరాక్స్, నకలు కాపీ. ఇది కళకు ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి, ఇందులో భారతీయ కళలన్నీ కూడా, లలిత కళలన్నీ కూడా మానవ చైతన్యాన్ని, సామాజిక స్పృహను, ఆధ్యాత్మిక స్పృహను, చారిత్రక స్పృహను కలిగించే ఇవి టైం పాస్ కాదు. ఈ పని చేస్తున్న వాళ్ళు వృధా వ్యక్తులు కాదు. వారి జీవితాలు క్యాండిల్ లాగా, కొవ్వొత్తిలాగా వెలుగుని పంచుతూ కరిగిపోతాడు కళాకారుడు. అయినా వాడు బాధపడి, వాడికి తెలుసు నష్టపోతున్నది, కానీ ఒక కళని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను, 10 మంది చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. భావితరాలు తెలుసుకోవాలి, మన జాతి సంపదని మనం కాపాడుకోవాలి. ఈ బాధ్యత కుటుంబంలో, తల్లిదండ్రులు ఉంది. ఇందాక మాధవరావు గారు చెప్పినట్టు బతకటం కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాం, కానీ మానవత్వంగా జీవించడం కోసం మన తెలుగు భాషని మనం నేర్చుకుందాం. జై హింద్. మరొకసారి మన బత్తిన రామచంద్రరావు గారిని వారు గుర్తు చేశారు. ఎందుకంటే విద్య, గురువు దగ్గర నేర్చుకున్న విద్యని మర్చిపోకుండా గురువుని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మన మధ్యన బత్తిన రామచంద్రగా లేకపోయినా మరొకసారి వారు గుర్తు చేసినందుకు వారికి మా గ్రామస్తుల తరఫున, బాబా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమయం మరి గడిచిపోతుంది. దయచేసి క్లుప్తంగా, ఎందుకంటే భోజనాల లోపల జీవిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, ఇంకా 10 మందికి పైగా ఉన్నారు. ఇంకా మనం
సుబ్బరాజు గారు మరి ఎస్వి రంగారావు గారిని, ఎన్టీ రామారావు గారిని పౌరాణిక నాటకాల్లో ప్రసిద్ధి, వారిని మనకి గుర్తు చేశారు. కాబట్టి అనేక మంది మహానుభావులు కళారంగంలో ఉన్నారు. వారిని అందరినీ కూడా సుబ్బరాజు గారి మాటల్లో, డైలాగుల్లో మనం వినడం జరిగింది.